పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నౌడాలో ఏజీయూపీ అధ్యక్షుడు హుమాయూన్ కబీర్ను అడ్డుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు. నిన్న క్రూడ్ బాంబ్ దాడి జరిగిన పోలింగ్ బూత్ వద్దకు హుమాయూన్ కబీర్ రాగా టీఎంసీ వర్గాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రతా బలగాలు జోక్యం చేసుకుని అల్లరి మూకలను చెదరగొట్టాయి. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీఎంసీ నుంచి బయటకు వచ్చి ఏజీయూపీ స్థాపించారు హుమాయూన్ కబీర్. అటు సిలిగుడిలోని జగదీష్ చంద్ర విద్యాపీఠ్ పోలింగ్ కేంద్రం వద్ద తృణమూల్ బీజేపీ వర్గాల మధ్య వాగ్వాదంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్థి శంకర్ ఘోష్ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ప్రధానంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరుగుతున్నాయి. ముర్షిదాబాద్ లోని నౌడా అనేటువంటి ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి గుర్తు తెలియని అగంతకులు నాటు బాంబులతో పోలింగ్ కేంద్రం పైన దాడి చేశారు. ఈ దాడిలో కొద్దిమంది ఓటర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. సో ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలన్నీ కూడా ఆ నౌడా ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రధానంగా ఈ హుమాయూన్ కబీర్ సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలే ఈ ఘటనకు పాల్పడ్డారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సో ఈ హుమాయూన్ కబీర్ అనేటువంటి వ్యక్తి నూతనంగా ఆమ్ జనతా ఉన్నన్ అనేటువంటి పార్టీని ఏర్పాటు చేశారు. సో ఈయన కూడా ఎన్నికల్లో రంగంలో పోటీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ముర్షిదాబాద్ లో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం ఇదంతా కూడా హుమాయూన్ కబీర్ చేస్తున్నటువంటి హింసాత్మక ఘటనల వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సో మొత్తానికి ప్రస్తుతానికి అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పారామిలిటరీ ఫోర్సెస్ ఇప్పటికే రంగంలోకి దిగింది. దాదాపు 2.5 లక్షల మంది పారామిలిటరీ ఫోర్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఈ మొదటి దశ ఎన్నికల కోసం రంగంలోకి దిగింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.